ఆంధ్ర వెళ్తున్నామని చెప్పాను కదా, ఏ రోజైతే వెళ్తున్నామో ఇది ఆ రోజు మినీ వ్లాగ్. మేమున్న ఏరియా నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి మేము ట్రైన్ ఎక్కాలి. అక్కడే స్టాప్ ఉంది, లింగంపల్లిలో లేదు. ఇక్కడ నుంచి మాకు 3 hours జర్నీ. అందుకని మేము మధ్యాహ్నం 3 o'clockకే స్టార్ట్ అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మనమైతే ఏదో బయట తినైనా అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలకి అలా పెట్టలేం కదా. ఇంకా అందుకని చెప్పేసి నేను మార్నింగే వాడి కోసం రైస్ ప్రిపేర్ చేస్తాను. నేను 2 days నుంచే మా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్ని ఆగొట్టేసాను, ఎందుకంటే మళ్ళీ వచ్చినప్పటికి ఉంటాయో ఉండవో అని. ఇంకా వెతగ్గా నాకు ఒక ఆలు అయితే దొరికింది. ఆలుతో ఏం చేద్దామా అని అనుకుంటే మళ్ళీ కర్రీ సపరేట్ రైస్ సపరేట్ అయితే ఇబ్బంది అయిపోతుంది కదా. రైస్ ఆలు కలిపేసి పెడదాం అని చెప్పి ముందు ఆలు అయితే బాయిల్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత దానికి పోపు వేసేసుకుని ఆ ఆలుని స్మాష్ చేసేసుకుని అందులో రైస్ కలిపేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు కూడా ఈజీగా ఉంటది కదా, మళ్ళీ రైస్ వేరు కర్రీ వేరు అంటే. నేను చేసే క్వాంటిటీ ఇప్పుడు 2 పూటలకు పెడుతున్నాను. ఒకటేమో ట్రైన్ లో పెట్టడానికి, ఇప్పుడు బయలుదేరే ముందు పెట్టడానికి. ఇందులో నేను ఏం స్పైసెస్ యాడ్ చేయట్లేదు, చిల్లీ పౌడర్ కానీ చిల్లీస్ కానీ, ఎందుకంటే మా వాడు కారం తినడమే తక్కువ. ఇంట్లో నేను నా బలవంతంగా పెడతాను, అదైనా ఎప్పటికో తింటాడు. ఇంకా బయటకి జర్నీస్ లో అయితే తెలిసిందే కదా, పిల్లలు ఇబ్బంది పెట్టారు. పోపు వేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఆలు కూడా వేసుకుని స్మాష్ చేసుకోవాలి. మనం ఆలు ముందే స్మాష్ చేసేసుకుని, నేను ఆలుని మరి పేస్ట్ లో అయితే స్మాష్ చేయట్లేదు, కొంచెం చిన్న చిన్న పీసెస్ ఆలు తగిలేలానే ఉంచాను. ఎందుకంటే మనం రైస్ తో కలిపేటప్పటికి ఆ ఉన్న ఆలు కూడా స్మాష్ అయిపోద్ది రైస్ లో. ఇంకా ఆలు పోపు పెట్టేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ వేసి, నేను రైస్ కూడా మెత్తగానే వండాను, ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోద్ది కదా, అందుకనే మెత్తగా. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, నేను స్పూన్ తో ఇలా స్మాష్ చేస్తున్నప్పుడే మొత్తం రైస్ అంతా స్మాష్ కింద అయిపోద్ది చూడండి లాస్ట్ లో. బయటకు వెళ్తున్నామంటే మన గురించి కన్నా పిల్లల్ని ఎక్కువ టేక్ కేర్ చేయాలి కదా. మనం అంటే బయట ఏదో హాట్ వాటర్ నుంచి ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్తాం కదా. నేను అంతే, లాస్ట్ లో అయితే హాట్ వాటర్ కూడా పెట్టేశాను. నేను ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నాను అని అనుకోవద్దు, ఇది నేను చల్లారాకే మూత పెడతాను. వాడికి డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి తుడుచుకొని వచ్చేసి వాటర్ గుర్తొచ్చినాయి, హాట్ వాటర్ పెట్టి. ఇంకా లాస్ట్ లో హాట్ వాటర్ కూడా పెట్టేసి చల్లారక బాటిల్ లో పెట్టేసి ప్యాక్ చేసుకున్నాను నేను మొత్తం లగేజ్ అంతా. లగేజ్ అది ప్యాక్ చేయడం నేను ఏం వీడియో షూట్ చేయలేదు.